ఎవరికైతే మేషరాశి వాళ్ళు ఉంటారో ధనం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాన నాశనం అంటే ఉన్న పదవులు కానివ్వండి, లేదంటే ఉన్న జాబ్లో ఉన్న ఒక డిగ్నిఫైడ్ పొజిషన్ కానీ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇవి చాలా ఎక్కువగా ఫస్ట్ హైయెస్ట్ మీరు సీరియస్గా కన్సిడరేషన్ చేయవలసిన పాయింట్ ఏదంటే, ఏదైనా కనుక ఈ మంత్లో ఉందంటే ఈ యొక్క పాయింట్ని మాత్రం గమనించాలి. అంతేకాకుండా విద్యార్థి పరాభవం, అవమానం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోగం, విపరీతమైన రోగాలు కానీ ఏమైనా వచ్చేసి తద్వారా కొంచెము ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బాధపడాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ఫైనల్గా శుక్రుడు 2వ ప్లేస్లో ఉంటే విత్త సిద్ధి, ధనం ప్రకారంగా బాగుంటుంది, కుటుంబం అంతా బాగుంటుంది, సమృద్ధిగా ఉంటారని చెప్పొచ్చు. ఇక్కడ మీరు కనుక చూసుకుంటే ఉన్న ఒక శుక్రుడు చాలా చక్కగా సపోర్ట్ ఇస్తున్నారు. 2 గ్రహాలు సపోర్ట్ ఇవ్వటం లేదు. పర్టికులర్గా మార్స్, కుజుడు, బుధుడు, సూర్యుడు వచ్చేటప్పటికి 50-50గా ఉన్నారు. అంటే మీరు ఏ ప్రకారంగా కనుక చూసుకున్నా ఈ రాశి వాళ్ళకి 50-50గా ఉంటుంది. ఓకే, అంత అనుకూలంగా ఉండదు, అలానే అంత పెద్ద సూపర్గా కూడా ఉంటుందని మనం చెప్పుకునే అవసరం అయితే లేదు. ముఖ్యంగా జాబుల విషయంలో మాత్రం చేస్తున్న వృత్తిలో ఛాలెంజెస్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి.